వెల్కమ్ టు జే న్యూస్. నా పేరు సౌమ్యశ్రీ. జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలంలోని అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం జరిగింది. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పాల్గొని మండలంలోని అన్ని గ్రామాలలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ, ఉపేందర్ రెడ్డి, కుమ్రవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, మండల సర్పంచ్లు ఫోరం అధ్యక్షుడు దూసరి గణపతి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు గండి మంగమ్మ, యాదగిరి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల ఓటరు నమోదు ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరినీ కలిపి మీ బ్యాచ్ ఎప్పుడు బండి నిండి ఉండరు. ఇక మరి వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఎక్కడున్నాయి, వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయో మొత్తం తెలుసుకొని ఆ రకంగా సహకారంగా కార్యక్రమం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒకటే మళ్ళీ ఈ చివరికి ఇంకొక మాట చెప్పుకుంటూ ఉంటారు కరెక్ట్. మనమే ఇప్పుడు మన టార్గెట్ వచ్చి 1200 ఓట్లు. 2020కి వచ్చే వరకు మన టార్గెట్ వచ్చి 1200 ఓట్లు. ఇప్పటికీ 449 అప్లికేషన్లు ఇప్పటికే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది, ఆన్లైన్ అవ్వడం జరిగింది. ఇంకా అవి కాక నా దగ్గర ఉన్న 25తో పాటు సంపద గారి దగ్గర ఉన్న ఎన్నికలు 150 దగ్గర 120, 110 దాకా అవుతుంది. అంటే దగ్గర 650 చేంజ్ వరకు ఇప్పటికీ మన దగ్గర ఈ దగ్గర మెంబర్ సో దగ్గర 600 అప్లికేషన్లు మా చేతిలో ఉన్నాయన్న. అంటే పాత 2014లో ఉన్న 553 మనం దాటిపోయి 50 అప్లికేషన్లు మన దగ్గర ఎక్కువ. ఒకసారి సపోర్ట్ కొట్టాలి ఫస్ట్. ఇంకా మన టార్గెట్ అనేది ఇంకొక 500 అప్లికేషన్లు మనం సేకరించాము. అయితే దీంతో పాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన లింగాల గణపూర్ మండలంలో చాలా మంది చదువుకున్న విద్యార్థులు వేరే రాష్ట్రాలలో వేరే దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళకున్న బంధువులు మిత్రులు వాళ్ళు చెప్పడంతో వాళ్ళు చాలామంది కూడా ఆన్లైన్లో ఇప్పటికే నమోదు చేసుకుంటారు కూడా. అంటే ఈ రకంగా చూస్తే ఈ స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా లింగాల గణపూర్ మండలం అనేది ఎక్కడ కూడా తక్కువ లేదు. ఖచ్చితంగా మాకు ఇచ్చిన ఇన్ఛార్జీల ప్రకారంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఏ పని ఇస్తే ఆ పని ఏది చూస్తే కొండబాగ్ అనేది ఆయన డైలాగ్. అది 100% మీ అభిమానులుగా మీ యొక్క వ్యక్తులుగా మేము ఇక్కడ ఏ పని అయిపోయినా కూడా మేము ఎప్పుడైనా కూడా పూర్తిగా పనిచేస్తాం. దానికి నిజంగా కూడా మాకున్న విలేజ్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల్ ఇన్ఛార్జీలు, ముఖ్యంగా మండల అధ్యక్షుల వారు, మీరు మీ అందరి సహకారంతో ఇప్పటికే 2014లో ఉన్న మన నెంబర్ ఏదైతే ఉందో అది దాటిపోయినాం. 2020లో మేము అనుకున్నట్టు 1000-1200 అని మీకు ఏదైతే టార్గెట్ చెప్తున్నామో అక్కడికి రీచ్ అవ్వడానికి కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జనగామ జిల్లా లింగాల గణపూర్ మండలంలోని నవాబుపేట గ్రామంలో రిజర్వాయర్ను సందర్శించారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నవాబ్పేట గ్రామంలోని రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లు మత్తడి పోస్తున్నందున సంతోషిస్తున్నామని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జన్మించడం ఆయన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల అడిషనల్ ఇన్ఛార్జ్ నెల్లుట్ల రవీంద్రరావు, మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, దిశ కమిటీ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, నవాబ్పేట గ్రామ సర్పంచ్ బూడిద జయ రాజేశ్వర్, ఎంపీటీసీ సిద్దు గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దూసరి గణపతి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు గండి మంగమ్మ, యాదగిరి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు కొంచెం ఇటు రావాలి. సమాధానం మెల్లగా కృష్ణా జిల్లా న్యూజివీడు మండలంలో ఓ ఇంట్లో భారీగా బంగారు ఆభరణాలు చోరీ జరిగింది.
నూజివీడు మండలం తూర్పు దిగవల్లి గ్రామంలో ఈ నెల 1వ తేదీన ఓ ఇంట్లో చోరీ జరిగింది. భారీగా బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా గత 14 రోజులుగా వివిధ కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు ఫేస్బుక్ ద్వారా ఇంటికి వచ్చిన యువకుడిని గుర్తించి సాంకేతిక పరిజ్ఞానంతో చోరీ చేసినట్లు గుర్తించి అతనిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయి వద్ద నుండి 2,98,000 రూపాయలు విలువ చేసే బంగారం రికవరీ చేసినట్లు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని భూ వివాదంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో భూ వివాదంతో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. చందుర్తి గ్రామ ఉప సర్పంచ్ చిర్రం తిరుపతి తండ్రి మల్లయ్య వాళ్ళ ఇంటి ముందు ఉన్న స్థలంలో కనీలతో హద్దులు ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న మాటకం మల్లేశం, దేవయ్య, తిరుపతి, శంకర్ కలిసి మల్లయ్య వేసిన హద్దులను తొలగించడంతో భూ వివాదానికి దారితీసింది. ఏర్పాటు చేసిన హద్దులను ఎందుకు తొలగించారని అడగగా దురుసుగా ప్రవర్తించి మల్లయ్యపై మల్లేశం, తిరుపతి, శంకర్, దేవయ్య దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన మల్లయ్య చికిత్స పొందుతూ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి 2 గంటల సమయంలో పోస్టుమార్టం నిమిత్తం మల్లయ్య మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ఇంకా రాకపోవడంతో అలాగే పోలీసు వారు అప్పగించకపోవడంతో రోడ్డుపై ధర్నాకు దిగారు. మృతదేహాన్ని అప్పగించాలని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అట్టి స్టేట్మెంట్ పేపర్ లో రికార్డ్ చేసుకోవాల్సిందిగా, లేకుంటే మేము రేపటి రోజున ఎస్పీ గారి కార్యాలయాన్ని ముట్టడించడానికైనా మేము సిద్ధంగా ఉంటామని మా నాన్నగారి ఆత్మశాంతి చేకూర్చే విధంగా అందరూ సహాయపడాలని కోరుకుంటున్నాం. నిన్నటి రోజున గత 10 రోజుల క్రితం వీళ్ళ పంచాయతీ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. అలాగే మేము ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొని మాట్లాడడానికి వెళ్ళిన పెద్ద మనుషులు వాళ్ళు కూడా రిప్లై ఇవ్వలేదు. అలాగే నిన్నటి రోజున మార్నింగ్ ఇరువర్గాలు కనీలు వీకేయడంతో కనీలు వీకేసారని చెప్పి వీళ్ళు ఎందుకు వీకేస్తున్నారని అడిగితే మన మల్లయ్య చనిపోయిన మల్లయ్య మీద దాడి చేయడం జరిగింది. అదే ఎస్ఐ గారు వీళ్ళిద్దరికీ 324 కేసు బుక్ చేసి ఎంసీ మన హాస్పిటల్కి పంపించడం జరిగింది. అలాగే ఉప సర్పంచ్ గారు వాళ్ళ ఫాదర్ను తీసుకొని చూపించుకొని వచ్చి మళ్ళీ ఎటో చేస్తున్నది తీసుకొని వెళ్ళేసరికి మరణం జరిగింది. దీనికి నిజంగానే ఉప సర్పంచ్ గారు చాలా ఆయన నిజంగా ఓవర్ అనిపిస్తుంది. రాజకీయాలు చేయబట్టి తండ్రి మరణం ఈ తీరంలో ఇంతకన్నా పెద్ద జరిగేది లేదు. ఇక ఇదే ఈ పదవి ఎందుకు, ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది ఓసారి చూస్తే. దీనికి ఎమ్మెల్యే గారు వీటిని దృష్టిలో ఎమ్మెల్యే గారు ఇవన్నీ తీసుకొని సరైన న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ని సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను పోతే ఒకసారి పని ఎగురుతున్నావురా, నేను చూసుకుంటా, ఒకసారి పని నేను చూసుకుంటా, నేను చూస్తాపో ఎన్నడుకున్నా నేను చూసుకుంటారా నిన్ను అన్నాడు. అయ్యా నా కొడుకులు ఎన్నడున్న తాకున్నాడు అయ్యా, మా 5 కుటుంబంలోకి అయ్యా మేము దాచు అయ్యా మేము వేసాయి మీ కాళ్ళ మేము కాళ్ళ విన పడితే అయ్యా నిన్న 9 గంటలకు తోలేస్తా నిన్న సాయంత్రం నమ్మకం జరిగితే 9 గంటల వరకు తెప్పిస్తామన్నారు. ఇప్పుడు మాకు 6 గంటల నుంచి వచ్చింది. ఇవాళ దాకా నా పెళ్లి నాపిండు. మా కుటుంబంకు పాన భయం ఉన్నది అయ్యా. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టును మంత్రి సందర్శించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆందోళ్ ఎమ్మెల్యే చాంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సందర్శించారు. పంట నష్టపోయిన రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి హరీష్ రావు.
చూసారు కదా ఈరోజు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.